మనుషులందరి ప్రాణములు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుడి వశం కదండి. జన్మదినం జరుపుకుంటున్నామంటే దేవుడు నాకు మరొక సంవత్సరం ఇచ్చాడండి, నా ప్రాణాన్ని నిలబెట్టాడండి. నిజంగా దేవుడు అర్థమైన వాడు ప్రతి జన్మదినానికి దేవుడికి 100 స్తోత్రాలు చెప్తాడు. దేవా, మళ్ళీ నిలబెట్టారా ఈ సంవత్సరం కూడా, నన్ను ఈ సంవత్సరం కూడా నిలబెట్టారా, ఇంకొక ఆయుష్కాలం ఇచ్చేసారా, నా ప్రాణాన్ని నిలుపుదల చేశారా, నా ప్రాణాన్ని నిలబెట్టారా, నా ప్రాణాన్ని కాపాడారా. ప్రాణం మీదకి వస్తే ఆస్తి, డబ్బు, మనుషులు ఏవైనా నిలబెడతాయండి? నిలబెట్టిన దేవుడి పాదాల మీద ఎంతలా పడాలి మనిషి. ఎన్ని చోట్లేదు మీరు కళ్ళ ముందు చావులు. కర్నూలులో బస్సు తగలబడిపోయింది, చచ్చిపోయారా? చచ్చిపోయారు. వికారాబాద్ దగ్గర బస్సు తిరగబడిపోయింది, చచ్చిపోయారా? చచ్చిపోయారు. ఆంధ్రాలో బస్సు లోయలో పడిపోయింది, చూసారా? వార్తలు చూస్తున్నారా? ఏదో 4 రోజుల నుంచి న్యూస్ ఎడితే బస్సులే 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 బస్సులే. బస్సులకి ఏమైందో తెలియట్లేదండి, తెగ తిరగబడిపోతున్నాయి బస్సులు. 10 రోజుల నుంచి ప్రాణాలు పిట్టలు రాలినట్టు రాలిపోతాయండి. ప్రాణాలు, మనుషుల ప్రాణాలండి. నాకు భయం వేస్తుంది. నా ప్రాణం ఏ పట్టి? కారులో వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయితే పోతాం, బండి మీద వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ కింద పడిపోతే పోతాం. మన ప్రాణం నిలబడుతుంది అంటే మనల్ని నిలబెడుతున్నది ఎవరు? దేవుడు. స్తుతి చెప్పవా? స్తోత్రాలు చెప్పవా? ఏంటి నీకు ప్రమోషన్ వస్తే స్తోత్రాలా? పెళ్లి కుదిరితే స్తోత్రాలా? ప్రాణం నిలబెట్టినందుకు చెప్పవా? ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నందుకు చెప్పవా? మరొక సంవత్సరంలోనికి దేవుడు క్షేమంగా నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని తీసుకెళ్ళినందుకు, నీ దేహాన్ని నిలబెడుతున్నందుకు దేవుడికి స్తోత్రాలు చెప్పరా? చెప్పడండి మనిషి. ప్రాణం మరొక సంవత్సరంలోనికి వెళ్ళింది అంటే మనిషి దేవుడి పాదాల మీద పడిపోవాలి.